ఆది గురువు దక్షిణామూర్తి భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు అనుసరణీయం మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడేవాడు గురువోట్. అజ్ఞాన తిమిరాన్ని పోకార్చి జ్ఞానజ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్ష దైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణించాయి. ఆలయం కరుణాలయం అని ఆది గురువు దక్షిణామూర్తి శంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురుసేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పురుషులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు. వ్యక్తి క్రమశిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కారంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఇయ్యబడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారాలతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థాలను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కారవంతుడు కావడానికి తొలి గురువు తల్లి. ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వ్యక్తి విద్యా సంస్కారం అలవరుచుకోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదుగురికి పంచుతూ ఒకనాటి శిష్యుడు గురుస్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒక చైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా ఉంది: జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే. పై భావం ఏ దేశానిదైనా ఏ భాషదైనా అంతరార్థం ఒక్కటే. గురు ముఖత నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శవంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణామూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా ఉంది: గురవే సర్వలోకానాం భిషజే భవరోణినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణామూర్తిగాను ఆదిగురువుగాను తెలియజేస్తోంది. గురువు విశ్వానికి జ్ఞానానికి ఉండే సంబంధాన్ని విశదపరుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం, అంధకారాన్ని తొలగించే జ్ఞానం, అచేతనం నుండి చేతనానికి తీసుకుపోయే మార్గదర్శి. గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు. పూర్వదత్తేషు యా విద్య అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో గురుమూర్తించి దాకాసం సచ్చిదానంద విగ్రహం నిర్వికల్పం నిరబాధం దత్తమానందమాశ్రయే గురుస్తుతితో ధన్యులమోదాం. ఓం శ్రీ త్రిమూర్తి స్వరూప గురవే నమః. ఓం నమో దక్షిణామూర్తియే నమః. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశగణైరావృతం బ్రహ్మనిష్ఠయః ఆచార్యేంద్రం కరకలితా చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటప సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీసం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి.